సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 47 కోట్ల వ్యయంతో రెడ్లకుంట ప్రాజెక్టు ద్వారా 4460 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరి శాంతినగర్ దగ్గర రాజీవ్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని కూడా మంత్రి పరిశీలించారు. అలాగే చింతలపాలెం మండలం పాత వెల్లటూరు గ్రామంలో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆయన నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దూరకుంట, నల్లకొండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల ఊర్లకి అదేవిధంగా కులాల వారిగా చూస్తే 1486 రైతు కుటుంబాలకి నీళ్లు వస్తాయి. దాంట్లో అగ్రకులాల వాళ్ళు 290 మంది కులాలు, బీసీలు ఓబీసీలు 720 రైతు కుటుంబాలు, ట్రైబల్స్ 30 కుటుంబాలు, ఎస్సీలు 446 కుటుంబాలకి ఈ స్కీమ్ ద్వారా నీళ్ళు రావడం జరుగుతుంది. మరి ఏ ఊరికి ఎన్ని నీళ్ళు వస్తాయంటే దూరకుంటకి 66 ఎకరాలకి, నల్లబండగూడెంకి 1400 ఎకరాలకి, కాపుగల్కి 1608 ఎకరాలకి, కూచిపూడికి 400 ఎకరాలకి, రెడ్లకుంటకి 576 ఎకరాలకి, చిమిర్యాల మరి 410 ఎకరాలు. తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు, సిఈ గారు ఇది ఇంకా స్పీడప్ చేయాలి. మీరు ఇప్పుడు జరుగుతున్న స్పీడ్లో అయితే ఆగస్టులో పూర్తి